వచ్చేటప్పుడు ఫీల్ అవుతారు, అంత క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోతారు. అసలు విశ్వక్ సేన్ టూ గుడ్ ఉన్నారు, ఇచ్చి పడేశారు. ఆ మేకప్, కాస్ట్యూమ్, హెయిర్ స్టైలింగ్, ఎవ్రీథింగ్ వాళ్ళు ఎవరో గానీ దండం పెట్టచ్చు, అంత బాగా చూపించారు. అఫ్ కోర్స్ విశ్వక్ సేన్ బాగుంటారు కాబట్టి ఆయన అంత మంచిగా వాళ్ళు కూడా యాడ్ అయ్యారంటే అది కూడా మంచిగా చూపించారు కాబట్టి ఇంకా ప్లస్ అయింది. సెకండ్ హాఫ్ అయితే థియేటర్ లో అందరు నవ్వులు 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 నవ్వులు. అసలు బాగోలేదని ఎవరన్నారో నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఇంకా బాగోలేదు ఈ సినిమా కూడా అన్నారంటే ఇంకా సినిమాలు ఇంకా ఏవి చూడటం వేస్ట్ అనమాట. ఇంక ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ కోసమే కదా మన సినిమాకి వచ్చేది. అది సెకండ్ హాఫ్ మీకు పూర్తిగా ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ హాఫ్ అంతా కమర్షియల్ గా ఉంది. మీరు హ్యాపీగా టికెట్ కొనుక్కొని నవ్వుకోవాలి, స్ట్రెస్ పోవాలి అనుకుంటే వచ్చి చూసేయండి. లేదు రివ్యూస్ అన్ని విని మేము 100% 5 out of 5 రేటింగ్ వస్తేనే చూస్తాం అనుకుంటే. నేను చిరంజీవి ఫ్యాన్ ఏం కదండి, నేను అఫ్కోర్స్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ని, అట్లేం లేదు. బట్ సినిమా బాగుంది. నేను విశ్వక్ సేన్ గారి ఫ్యాన్ అదని కాదు, సినిమా బాగుందని చెప్పాలి. సో కొంతమంది జగనన్న ఫ్యాన్స్ బాగాలేదు బాయ్కాట్ చేస్తున్నారు, మీరేమంటారు? అదే చెప్తున్నా నేను, వాళ్ళు ఎవరికి సంబంధించిన దాన్ని గాను. కాకపోతే ఏంటంటే విశ్వక్ సేన్ గారు యాక్టింగ్ బాగుంది, ఆయన అంత కష్టపడి చేశారు, అది అసలు టూ గుడ్ ఉంది. లేడీ గెటప్ లో గేలా ఉన్నారంటున్నారు. లేదు, లేడీ గెటప్ లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో విశ్వక్ సేన్ లైలాగా ఉన్నంత ఇంకెవరు బాగోలేదు. మీరు జెంట్సే కదా, వెళ్ళి చూడండి, లోపలికి వచ్చేటప్పుడు మీకు ఫీల్ అవుతారు, అయ్యో లైలా అమ్మాయి కాదే అని చెప్పి ఫీల్ అవుతారు. అంత బాగుంది. హీరోయిన్ గా ట్రై చేయొచ్చా విశ్వక్ సేన్? హీరోయిన్ గా ట్రై చేయాలంటే మాస్క్ దాసం తీసుకొచ్చి మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోయిన్ చేస్తే వాళ్ళు పట్టుకొని అంటారు. బట్ అమ్మాయిలు అయితే జలస్ ఫీల్ అయ్యేలాగా ఉన్నారు, అంత బాగున్నారు. యాక్టింగ్ టూ గుడ్ ఉంది. డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మేడం? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఫైటింగ్స్ చాలా బాగున్నాయి. లేడీ గెటప్ లో ఫైటింగ్స్ 2 ఫైటింగ్స్ రెండు ఇచ్చి పడేశారు. ఓకే, థ్యాంక్ యూ.